అందరికీ నమస్కారం. ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే గూగుల్ వాళ్ళ జెమినీ ఏఐ. భలే పవర్ఫుల్ టూల్ కదా. అసలు దీని ఎలా వాడాలో, మన పనులోకి ఎలా ఉపయోగించుకోవాలో చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. మీలో ఎవరైనా స్టూడెంట్ ఉన్నారా? లేదంటే జాబ్ చేస్తున్నారా? లేదా మీరేమైనా క్రియేటర్ అనుకుంటున్నారా? మీ ఫీల్డ్ ఏదైనా సరే పర్లేదు. ఎందుకంటే ఈ జెమిని మన పనిని ఎంత ఈజీ చేస్తుందో ఆ విషయం గురించే మనం ఇప్పుడు వివరంగా మాట్లాడుకోబోతున్నాం. అవునండి, నిజంగా. మీరు ఏ పని చేస్తున్నా మీ ఇంట్రెస్ట్ ఏంటన్నదానితో సంబంధమే లేదు. ఈ ఏఐ ఖచ్చితంగా మీకోసమే. మన పనులను ఎంత సింపుల్ చేస్తుందంటే అదొక మ్యాజిక్ లాంటిదనమాట. సరే, ఈరోజు మనం ఏం కవర్ చేయబోతున్నామో ఓ లుక్కేద్దాం. ఫస్ట్ అసలు ఈ జెమిని ఏఐ ఏంటి, దాని కథేంటి అని చూద్దాం. ఆ తర్వాత స్టూడెంట్స్కి ఇది ఎలా ఒక బెస్ట్ ఫ్రెండ్ అవుతుందో, ఆఫీస్లో మనకెలా అసిస్టెంట్లా హెల్ప్ చేస్తుందో తెలుసుకుందాం. అంతేనా? క్రియేటివిటీ, టెక్నాలజీ ఫీల్డ్స్లో దీని పవర్ ఏంటో చూసి లాస్ట్లో బెస్ట్ రిజల్ట్స్ కోసం కొన్ని సూపర్ టిప్స్ కూడా మాట్లాడుకుందాం. రైట్, ఇక మనం ఫస్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. అదే జెమినీ ఏఐకి ఒక చిన్న ఇంట్రొడక్షన్. అసలేంటి ఈ జెమినీ, ఏం చేస్తుంది, బేసిక్స్ ఏంటో చూసిద్దాం. సింపుల్గా చెప్పాలంటే జెమినీ ఏఐ అనేది గూగుల్ తయారు చేసిన ఒక సూపర్ స్మార్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్. అంటే ఒక హెల్పర్ లాంటిదన్నమాట. ఇది మనం అడిగిన ప్రశ్నలకు జవాబులివ్వడమే కాదు, మన కోసం నోట్స్ ప్రిపేర్ చేస్తుంది, కంటెంట్ రాసిస్తుంది, చివరికి మన పనుల్ని ప్లాన్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అంటే ఒకే టూల్లో ఎన్ని పనులో చూడండి. ఓకే, ఇప్పుడు స్టడీస్ వైపు వద్దాం. స్టూడెంట్స్కి, టీచర్స్కి ఈ జెమినీ ఒక కొత్త ఫ్రెండ్లా ఎలా మారుతుందో చూద్దామా? క్లాస్ రూమ్లో ఇది ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా స్టూడెంట్స్కైతే ఇది భలేగా ఉపయోగపడుతుంది. ఏదైనా సబ్జెక్టు కష్టంగా అనిపించిందా, దాన్ని సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. హోంవర్క్లో హెల్ప్ కావాలా, తీసుకోవచ్చు. ఎగ్జామ్స్ కోసం నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి, చదువుకోవడానికి ఇదొక పర్ఫెక్ట్ కంపానియన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి సింపుల్ టర్మ్స్లో చెప్పు అని అడిగి చూడండి. ఎంత పెద్ద టాపిక్నైనా సరే మనకు ఈజీగా అర్థమయ్యేలా చెప్పేస్తుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే, మనం క్వశ్చన్ ఎంత క్లియర్గా అడిగితే ఆన్సర్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు టీచర్ల విషయానికొద్దాం. వాళ్ల వర్క్లోడ్ తగ్గించడానికి జెమినీ భలే హెల్ప్ చేస్తోంది. లెసన్ ప్లాన్స్ క్రియేట్ చేయాలన్నా, స్టూడెంట్స్ కోసం క్విజ్ క్వశ్చన్స్ తయారు చేయాలన్నా, క్లాస్లో యాక్టివిటీస్ ప్లాన్ చేయాలన్నా, చివరికి ప్రెజెంటేషన్స్ కోసం కంటెంట్ రెడీ చేయాలన్నా సరే ఈజీగా అయిపోతోంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. 10th క్లాస్ హిస్టరీ కోసం ఒక లెసన్ ప్లాన్ క్రియేట్ చేయి అని ఒక్క కమాండ్ ఇస్తే చాలు, బెస్ట్ ప్లాన్ మన ముందుంటుంది. ఒకసారి ఆలోచించండి, ఇది టీచర్లకు ఎంత టైం సేవ్ చేస్తుందో కదా. సరే, చదువుల సంగతి పక్కన పెడదే. ఇప్పుడు వర్క్ విషయానికొద్దాం. అంటే ప్రొఫెషనల్స్ కోసం. రకరకాల జాబ్స్లో జెమినీ ఎంత పవర్ఫుల్ అసిస్టెంట్గా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా బిజినెస్ ఓనర్స్కైతే ఇదొక వరం లాంటిదే. సోషల్ మీడియా పోస్టులు రాయాలన్నా, కొత్త మార్కెటింగ్ ఐడియాల కోసం బ్రెయిన్స్టార్మ్ చేయాలన్నా, బిజినెస్ ప్లాన్ అవుట్లైన్ రెడీ చేయాలన్నా, యాడ్స్ కోసం స్క్రిప్టులు రాయాలన్నా అన్నింటికీ ఇది హెల్ప్ చేస్తుంది. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే, నా షాప్ కోసం ఓ 10 ఫేస్బుక్ పోస్ట్ ఐడియాలు ఇవ్వు అని సింపుల్గా అడిగితే చాలు, వెంటనే మనకి కావలసిన మార్కెటింగ్ కంటెంట్ రెడీ అయిపోతుంది. భలే ఈజీ కదా. మరి ఎంప్లాయీస్ సంగతేంటి? వాళ్ల ప్రొడక్టివిటీ పెంచడంలో ఇది సూపర్. ప్రొఫెషనల్ ఈమెయిల్స్ రాయడానికి, పెద్ద పెద్ద రిపోర్ట్లను షార్ట్గా సమ్మరైజ్ చేయడానికి, మీటింగ్ నోట్స్ ప్రిపేర్ చేయడానికి, ఇలా చాలా పనుల్ని ఫాస్ట్గా చేసేస్తుంది. ఉదాహరణకు, ఓ 100 పేజీల రిపోర్ట్ ఉందనుకోండి. దాన్ని జెమినీకిచ్చి ఈ రిపోర్ట్ని 3 కీ పాయింట్లలో సమ్మరైజ్ చేయి అని అడగండి. నిమిషాల్లో పనైపోతుంది. గంటల కొద్దీ టైం సేవ్ చేసే మ్యాజిక్ కదా ఇది. ఓకే, ఇప్పుడు కొంచెం టెక్నికల్ అండ్ క్రియేటివ్ సైడ్ వెళ్దాం. అంటే డెవలపర్స్, క్రియేటర్స్ కోసం. ఈ ఫీల్డ్స్లో జెమినై పవర్ ఏంటో చూద్దాం. కోడింగ్లో ఏమైనా హెల్ప్ కావాలా? అయితే డెవలపర్స్కి, టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లకి జెమినీ ఒక పవర్ఫుల్ టూల్ అని చెప్పొచ్చు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, పైథాన్లో ఒక క్యాల్క్యులేటర్ కోడ్ రాయి అని అడిగారనుకోండి, వెంటనే కావాల్సిన కోడ్ ఇచ్చేస్తుంది. కోడింగ్ నేర్చుకునే వాళ్లకి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇక రైటర్స్, యూట్యూబర్స్ సంగతి చూస్తే వాళ్ళకిది ఒక క్రియేటివ్ పార్ట్నర్ లాంటిది. కొత్త స్టోరీకి ఇన్స్పిరేషన్ కావాలన్నా, ఒక పాట రాయాలన్నా, యూట్యూబ్ వీడియోకి స్క్రిప్ట్ కావాలన్నా,
చివరికి మన థంబ్నెయిల్ కోసం క్యాచీ టెక్స్ట్ ఐడియాలు కావాలన్నా సరే జెమినీ రెడీగా ఉంటుంది. సరే, ఇక మనం ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం. ఈ పవర్ఫుల్ టూల్ నుంచి బెస్ట్ రిజల్ట్స్ ఎలా రాబట్టుకోవాలి, దానికోసం కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఇప్పుడు చూద్దాం. ఆ టిప్స్లోకి వెళ్లే ముందు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎవరైనా కొత్త లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నారా? వాళ్లకు కూడా జెమినీ ఒక వరం లాంటిదే. ముఖ్యంగా ఇంగ్లీష్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, గ్రామర్ మిస్టేక్స్ కరెక్ట్ చేసుకోవడానికి, ట్రాన్స్లేషన్స్ కోసం దీన్ని భలేగా వాడుకోవచ్చు. ఓకే, మరి జెమినీని బెస్ట్గా ఎలా వాడుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఈ 4 సింపుల్ టిప్స్ గుర్తుపెట్టుకోండి. నంబర్ 1, మీ క్వశ్చన్ని చాలా క్లియర్గా, సూటిగా అడగండి. నంబర్ 2, మీకు ఏ లాంగ్వేజ్లో ఆన్సర్ కావాలో మెన్షన్ చేయండి. నంబర్ 3, ఏదైనా ప్రాసెస్ గురించి అడుగుతుంటే స్టెప్ బై స్టెప్ చెప్పమని అడగండి. ఇక నంబర్ 4, అవసరమైతే ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వమని అడగండి. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు, జెమినీ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్, ఇంకా యూస్ఫుల్ ఆన్సర్స్ వస్తాయి. ఇప్పుడు జెమినీ పవర్ ఏంటో చూశారు కదా, మరి దీన్ని మీరు అడగబోయే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఇంకా లేట్ దేనికి, వెంటనే ట్రై చేసి చూడండి. మీ ఐడియాలకి, మీ క్రియేటివిటీకి ఇది ఖచ్చితంగా ఒక కొత్త దారి చూపిస్తుంది.